గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో ఇప్పటివరకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే తీసుకున్నాం, పర్ఫెక్ట్ క్యూబ్ ఉంటే తీసుకున్నాం, స్క్వేర్ రూట్కి తీసుకున్నాం, క్యూబ్ రూట్ వరకు కనుక మనము ప్రాబ్లమ్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. నెక్స్ట్ మనం ఈరోజు క్లాస్లో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకపోయి ఉంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో చూద్దామండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రూట్ 12 అని ఇచ్చాడు. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏముంది చూడండి, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. 9కి 16కి మధ్యలో ఉంటుందండి 12 అనేది. కానీ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది 12కి లేదు. అలా ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. నేను ఈ రూట్ 12ని రూట్ ఆఫ్ ఒకటి పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేలాగా తీసుకుంటున్నాను. అలా అని చెప్పేసి 9 తీసుకోండి, దానికి మిడిల్లో ఉండాలి. 9 + 3 తీసుకున్న 12 వస్తుంది. 16 - 4 తీసుకున్న 12 వస్తుంది. నేను ఫస్ట్ 9 + 3 తీసుకుంటున్నాను. 12 నేను ఎలా రాసుకుంటున్నానంటే 9 + 3 అని రాస్తున్నానండి. ఈ 9 + 3లో 9కి పర్ఫెక్ట్ స్క్వేర్ 3 స్క్వేర్ అయితేనే మనకి 9 వస్తుంది. అంటే 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది కదా, 3 అని రాసేసుకున్నాను. ఈ 9 ప్లేస్లో 3 అని రాసుకున్నాను. ఇక్కడ అడిషన్ ఉంది కదా, అడిషన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అడిషన్ రాసుకుంటున్నాను. ఇక్కడ ఏముంది, 3 ఉంది. 3ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాను. ఈ 3ని 3 + 3 2 టైమ్స్ చేస్తున్నాను. 3 + 3 అంటే ఏమవుతుంది చూడండి, 6 అవుతుంది. ఆ 6ని ఇక్కడ రాసేసుకుంటాను. 3 1 = 3 2 = 1/2 అంటే ఏమవుతుందండి, 0.5 అవుతుంది. 0.5 2 1 0.0 2 5 = 10 0.5 వస్తుంది. ఇప్పుడు యాడ్ చేయండి. 3.0 అని తీసుకున్నాం అనుకోండి, 0.5 5 3 3.5 వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ నేను ఏమని తీసుకుంటానని చెప్పాను, 9 + 3 తీసుకున్న 12 వస్తుంది. అలా కాకుండా నేను 16 సెకండ్లో 16 - 4 తీసుకోండి. 16 - 4 అంటే ఏమవుతుంది, 12 అవుతుంది. ఇప్పుడు 16కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎక్కడ వస్తుంది చూడండి. 16 అంటే 4 స్క్వేర్ అని అంటే 16 అవుతుంది. 4 స్క్వేర్ కదా, నేను ఇక్కడ ఉన్న 16 ప్లేస్లో 4 రాసుకుంటున్నాను. మైనస్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మైనస్, ఇక్కడ ఉన్న 4 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 4. ఈ 4ని 2 టైమ్స్ చేస్తున్నాను. 4 + 4 ఏమవుతుంది, 8 అవుతుంది. 8 4 1 = 4 2 = 4 - 1/2 1/2 అని అంటే నేను డివిజన్ చేస్తే ఏమొచ్చింది చూడండి, 0.5 వచ్చింది. 4 - 0.5 నేను 4.0 తీసుకున్నాను, 0.5 తీసుకుంటున్నాను. సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది, 3 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10 - 5 అంటే 5 అవుతుంది. 0.3 అవుతుంది. 3.5 ఎలా తీసుకున్నా 3.5 అనేది సేమ్ ఆన్సర్ వచ్చిందండి. ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, రూట్ 10 అని తీసుకుంటున్నాను. రూట్ 10 అని అంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ 3 స్క్వేర్ అయితే 9 వస్తుంది. నేను రూట్ 10ని ఏమని తీసుకుంటున్నానంటే √9 + 1 అని తీసుకుంటున్నాను. 9 అంటే ఏమవుతుంది చూడండి, 3 స్క్వేర్ కదా. 3 స్క్వేర్ అని అంటే నేను 9 ప్లేస్లో √9 ప్లేస్లో 3 రాసేసుకుంటాను. ప్లస్ ఉంది కదా, ప్లస్ రాస్తున్నాను. 1 ఉంది కదా, 1 రాస్తున్నాను. ఇది 3 + 3 ఏమవుతుంది చూడండి, 6 అవుతుంది. 1/6 6 1 0 పాయింట్ తీసుకుంటాం అనుకోండి, 0 అవుతుంది. 6 1 = 6 ఏమొస్తుంది చూడండి, 4 వస్తుంది. ఇంకో 0 తీసుకున్నాం అనుకో, 6 6 36 మళ్ళీ 4 వస్తుందండి. 6 6 36 సో 0.166 సంథింగ్ వస్తుందండి. 3 + 0.166 యాడ్ చేయండి, ఏమవుతుందో 3.166 వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, √28 అని అంటే 6 - సంథింగ్ తీసుకున్న వస్తుంది. 5 + సంథింగ్ తీసుకున్న 5కి 25కి +3 యాడ్ చేసినాం అనుకోండి, 28 అవుతుంది. ఈ 36లో నుంచి 8ని సబ్ట్రాక్షన్ చేసినాం అనుకోండి, 28 వస్తుంది. మీరు ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. నేను 5 అని తీసుకుంటున్నాను. 5 తీసుకుంటే ఏమవుతుంది చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు, 25 + 3 అని రాయొచ్చండి. 25 అని అంటే 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. అంటే ఏమని రాసుకోవచ్చు, 5 రాసేసుకుంటున్నాను.
ఇది 5, ఈ ప్లస్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్, ఇక్కడ ఏముంది చూడండి 3 ఉంది కదా 3, దీన్ని 5ని 2 టైమ్స్ చేస్తున్నాను. 5 + 5 అంటే ఏమవుతుంది చూడండి 10. నెక్స్ట్ 5 + 3/10 ఉందండి, ఏమని రాయొచ్చు 0.3 కదా 0.3. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ తీసుకుంటాం. 1 0 ఉంది కాబట్టి 1 నెంబర్ తర్వాత పాయింట్ తీసుకున్నానండి. ఇదేమవుతుంది 0.3 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 5.3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. √32 అని అంటే ఎక్కడ తీసుకుంటాం చూడండి 25 + తీసుకోవచ్చు, లేదంటే 36 - సంథింగ్ ఏ వాల్యూ వస్తుందో తీసుకుంటే సరిపోతుందండి. నేను 36 - 4 అని తీసుకున్నాను. నియర్ బై వాల్యూ 25 ప్లస్ ఇంకా 5 + 2 7 చేయాలి. దానికంటే 36 - 4 చేసామనుకోండి ఈజీ అవుతుంది. దానికోసం నేను 36 తీసుకుంటున్నాను. √36 - 4 తీసుకుంటున్నానండి. 36 అంటే దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది చూడండి, 6 స్క్వేర్ అని అంటే 36 వస్తుంది. ఇక్కడ ఏం రాసుకుంటున్నాను 6 రాస్తున్నాను. మైనస్ ఉంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మైనస్, 4 ఉంది కదా 4 సేమ్ యాజ్ ఇట్ ఈజ్. 6 + 6 ఏమవుతుంది 12 అవుతుంది. 4 1s 4 3s. ఇక్కడ చూడండి 1 ఉంది 3, 0 పాయింట్ తీసుకున్నాం అనుకోండి 10 అవుతుంది. 3 3s 9, 1 వస్తుంది. మళ్ళీ 3 3s 9, మళ్ళీ 1 వస్తుంది. అంటే 0 పాయింట్ ఏమవుతుంది చూడండి 0.33 అవుతుంది. 6.00 నుంచి 0.33ని సబ్ట్రాక్షన్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది ఇది 5 అవుతుంది 10 అవుతుంది, 9 అవుతుంది 10 అవుతుంది. 10 - 3 అంటే ఏమవుతుంది చూడండి 7 వస్తుంది. 9 - 3 అని అంటే ఏమొస్తుంది చూడండి 7 వస్తుంది. 0.5. ఆన్సర్ వచ్చేసి 5.77 వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి √93 అండి. 93 పర్ఫెక్ట్ స్క్వేర్ ఎక్కడ ఉందో చూడండి. 100 తీసుకున్నాం అనుకోండి, 100 - 7 రాస్తే 93 రావడానికి ఛాన్స్ ఉందండి. సో 100 - 7 అని తీసుకోండి. 100 అంటే ఏమవుతుంది చూడండి 10 స్క్వేర్ అంటే 100 కదా 10. 10 - 7/10 + 10 అండి. 10 + 10 ఏమవుతుంది చూడండి 20 అవుతుంది. నేను ఈ 20ని ఇంటూ 5 చేస్తున్నాను, ఇక్కడ కూడా ఇంటూ 5 చేస్తున్నాను. ఒకవేళ 100 అయింది అనుకోండి రాయడానికి ఈజీ అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇది 10, 7 5s 35, 20 × 5 100 అవుతుందండి. దీన్ని ఏమని రాసుకోవచ్చు చూడండి 10 - ఇక్కడ 2 zeros ఉన్నాయి అంటే 2 నెంబర్స్ తర్వాత పాయింట్ అంటే 35. ఇప్పుడు ఏమవుతుంది చూడండి 10 పాయింట్ సంథింగ్లో నుంచి 0.35ని సబ్ట్రాక్షన్ చేయాలండి. చూడండి ఏమవుతుంది 0 అయిపోతుంది, ఇది 10 అవుతుంది. ఇది 10 కాస్త 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఇది 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10 - 5 అంటే 5 అవుతుంది. 9 - 3 అని అంటే 6, 9, 9.65 వస్తుందండి. 10 - 0.35 చేస్తే ఏమవుతుంది 9.65 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి √648. 648 అంటే ఒకసారి చూడండి 648 అంటే 25 స్క్వేర్ చేస్తే 625 వస్తుంది. 625ని తీసుకున్నాం అనుకోండి అంటే √625 + 5 + 3 అని అంటే 8 అవుతుంది. 2 + 2 అని అంటే 4 అవుతుంది. ఇంకా 23 యాడ్ చేస్తే సరిపోతుందండి. 625 + 23 అని అంటే మనకి 648 వస్తుంది. 625 అనేది ఎక్కడ స్క్వేర్ ఉంది చూడండి 25కి ఉంది కదా 25 + 23/25 + 25 అంటే ఏమవుతుందండి 50 అవుతుంది. నేను 100 రావడం కోసం ఒక 2తో మల్టిప్లై చేసుకుంటున్నాను బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఇది 25, 23 + × 2 46, 50 × 2 అంటే 100. అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి డివిజిబుల్లో 2 పాయింట్స్ తర్వాత 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతున్నాను అంటే 0.46 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 25.46 అవుతుందండి. థ్యాంక్ యూ.